అండి అందరికీ బాగున్నారు అందరూ. నేనైతే చాలా బాగున్నా. చూడండి, ఇగో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన మక్కను పొలంని చూపిస్తా, మక్కెన్లు కూడా చూపిస్తా. చూడండి, ఇదిగోండి, ఇగో మక్కెన్లు అయినాయి. ఇదిగో మక్కెన్లు, ఇదంతా పొలము. ఇక అక్కడి వరకు అమ్మ వాళ్ళదే, అమ్మ వాళ్ళే చేస్తారు ఇదంతా, అమ్మ నాన్న. మక్కెన్లు అయినాయి, చూపిద్దామని తీసుకొచ్చిన. ఇవ్వండి మక్కెన్లు, ఇవన్నీ కాల్చుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడే చూపిస్తా చూడండి. ఇదంతా మక్కనే అండి. ఇక్కడ నుండి అట్ లాస్ట్ వరకు, ఈ లాస్ట్ నుండి అక్కడ ఫస్ట్ వరకు, అక్కడి వరకు ఉంది. అబ్బో పడతాం చిన్న కదా. అబ్బో తల్లి, అక్కడ అమ్మ ఉంది. అమ్మ ఇప్పుడే వచ్చిండ్రు అమ్మ వాళ్ళు కూడా తోటలకి. ఏం పని చేస్తారే ఇప్పుడు? మిరప చెట్లు పెడతారట తోటల. ఇదంతా మక్కనే, ఇదంతా ఇది అమ్ముతారు కానీ కొంచెం, మొత్తం అమ్ముతారు. కొంచెం విత్తనానికి ఉంచుకొని మొత్తం అమ్ముతారు కదా. ఇక అరటి చెట్లు చూపిస్తారండి. ఇక ఇవి మిరప విత్తనాలు. మిరప విత్తనాలు వేస్తారా? విత్తనాలు అవి ఎందుకు తీసుకొచ్చిన? అయ్యో, మిరప విత్తనాలు ఇవి కూడా చల్లుతారట. చూపిస్తా అది కూడా. ఇక ఇది అరటి చెట్టు. దీని అరటి చెట్టుకి 6 నెలలకు ఒకసారి అవుతాయి కదా. ఇది అరటి చెట్టుకి 6 మంత్స్కి ఒకసారి అరటి గొల పండుతుంది. దీనిది అమృతం లాగా ఉంటుందండి టేస్ట్. ఇప్పుడే గొల, ఇప్పుడే చిన్న చిన్న స్టార్ట్ అవుతున్నాయి అరటికాయలు. చూస్తుండ్లా? అయ్యో కనిపిస్తుందా? అయ్యో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అయ్యో ఇంత ఇది ఒక 7-8 ఇయర్స్ అవుతుంది కావచ్చు నాకు తెలిసి. ఈ చెట్టు ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టి నేను ఇదిగో చూపిస్తా. ఇది జామ చెట్టు అండి. ఇక జామకాయలు చిన్న చిన్న కాస్తున్నాయి, కనిపిస్తుందా? ఇది పెద్ద వృక్షంలాగా ఉండే. ఇదంతా ఇట్లా ఇదంతా సరిపోకపోతుంది. అట్లాంటిది ఇది కొట్టేసిండ్లండి ఇటు సైడు. మా నాన్న కొట్టేసిండు. ఇప్పుడైతే అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది. ఇది నిమ్మ చెట్టు. నిమ్మకాయలకైతే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే లేవు నిమ్మకాయలు. ఇదంతా మక్కనే చూడండి. ఇక్కడి వరకు లాస్ట్ అవి టేక చెట్లు మాయే. ఇక్కడ వరకు పొలం. ఇక్కడ గట్టులాగా కనిపిస్తుంది కదా, మట్టి ఆడ తాటి చెట్లు ఉన్నాయి. అటు పక్క సైడు చెరువు ఉంటుంది, పెద్ద చెరువు ఉంటుంది. ఓకేనండి, చూడండి. ఇక్కడ వరకు మా చూడండి ఎంత స్వచ్ఛమైన గాలి. ఇదంతా మా పొలమే. మా చిన్నారి బేబీ. ఇటు చూడు బేట, ఇటు చూడు నారాయణి. ఈరోజు ఫస్ట్ టైం మా పాపని మా పొలం దగ్గరికి తీసుకొచ్చిన. ఇంటికి దగ్గరే ఉంటుంది. ఇగో చూడండి, ఇక్కడ మా అమ్మ కనిపిస్తుందా? ఇక్కడ లోపలికి వెళ్ళడానికి చిన్న పాప ఉంది, మక్కు ఉంది కదా. ఇక్కడ లోపల విత్తనాలు వేస్తుంది, కనిపిస్తుందో లేదో.
హోల్స్లా చిన్న చిన్న హోల్స్ వేసి అందులో విత్తనాలు వేస్తే అవి పెరుగుతాయి అన్నట్టు. ఉన్నవానే మా గెటప్ యూడుండ్లిగో తోటలకు వస్తే ఇట్లాంటి గెటప్ వేయాలి. అయ్యో మక్క కంకిరుస్తుంది. దాంతో నేను ఈరోజు అట్లు చేయబోతున్నా, అది కూడా చూపిస్తా. అది ఇట్లా విప్పి చూపి అయిందా కాదు, ఇట్లా వట్టి చూపి ఒకసారి. అయ్యో అయింది, చూస్తుండలా కనిపిస్తుంది. మొక్క కంకులు అయితే ఒలుస్తుండు. ఒలిసిన తర్వాత మంచిగా నీళ్ళలో కడిగి గ్రైండ్ చేస్తాయి. ఇప్పుడు నేను ఇవి ఫ్రెష్గా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్నా. ఇప్పుడు గ్రైండ్ చేయాలి. మొత్తం ఇదంతా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో ఎల్లిగడ్డ జీలకర్ర కచ్చపక్కగా దంచుకొని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది కూడా బాగా మెత్తగా పట్టుకోవద్దు మిక్సీ, కొంచెం గరకనే పట్టుకోవాలి. ఇదిగోండి నేను ఇది కొంచెం గరకబరకగా గ్రైండ్ చేసిన. అట్లకి ఇట్లనే ఉండాలి మక్కట్లకు. ఇప్పుడు ఇందులో ఎల్లిగడ్డ జీలకర్ర కచ్చపక్కగా దంచుకున్న ఎల్లిగడ్డ జీలకర్ర, కొంచెం సాల్ట్, ఎక్కువ కాదు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దీన్ని మొత్తం మిక్స్ చేస్తున్నా. ఇది మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు పెనం మీద అట్లు వేయాలి. దీంట్లో ఒక కాంబినేషన్ బియ్యపిండి పాయసం సూపర్ ఉంటుందండి, నాకైతే బాగా ఇష్టం. ఇప్పుడు పెనం పెట్టుకున్నా అండి. ఇది వేడైన తర్వాత లైట్గా ఆయిల్ వేయాలి. ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయింది కదా, అది వేడైన తర్వాత వేడైంది. ఇది వేడైన తర్వాత ఇది మస్టర్డ్ ఇది ఉంటుంది కదా, ఇది వేసుకొని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేయాలి. ఇది చూడండి, ఒక సైడు కాలింది. ఇప్పుడు దీన్ని
సైడ్ వేసుకోవాలి. చూసిందా, ఇంతే అండి, సింపుల్. కానీ ఇది ఫస్ట్ది కదా, కొంచెం లావుగా వచ్చింది. ఇంకొంచెం సన్నగా రావాలి, అప్పుడు ఇంకా సూపర్ ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. మక్కవడలో ఇంకొకటి ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను రెసిపీ. నా వీడియోని ఫాలో అవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అయిందండి, ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంతే అండి. ఈ పాయసం కోసం నేను స్టవ్ మీద పాలు పెట్టిన. ఇది ఎసరు వచ్చిన తర్వాత పిండి మనం వాటర్లో కలుపుకొని వేసుకోవాలండి. చక్కెర వేసుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత పిండి వేసుకోవాలి. ఓకేనా అండి, చూపిస్తా చూడండి మొత్తం ప్రాసెస్. ఈ పాలైతే పొంగొచ్చిందండి, పొంగొచ్చి ఎసరు వచ్చింది. ఎసరు వచ్చిన తర్వాత షుగర్ వేసుకోవాలి మనం. నేను షుగర్ వేసుకున్నా, మనకు సరిపడంత షుగర్, ఎంత స్వీట్ ఇష్టం దాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ కరిగిందండి. షుగర్ కరిగిన తర్వాత పిండి తడుపుకున్న నేనైతే వాటర్లో తడుపుకొని వేసుకోవాలి. వేసుకొని ఇవి మొత్తం కరిగేంత వరకు, అంటే ఇది ఉడికేంత వరకు, కొంచెం గట్టిగా కాదు, లూజ్ కాదు, నార్మల్గా ఉడికేంత వరకు, నార్మల్ రేంజ్లో ఉడికేంత వరకు ఊకే కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఇందులో ఇలాచీ పౌడరు, కుడక పౌడర్ వేసుకోవాలండి. టేస్ట్ కొంచెం మంచిగా ఉంటుంది. ఇందులో కుడక పౌడర్ వేస్తున్నా.
ఉడక పౌడర్, ప్లస్ ఇలాచి పౌడర్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత దించేయాలండి, అంతే. ఇక చూడండి దగ్గర పడ్డది. ఇట్లనే కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ అట్లా కలిపి దించేసుకోవాలండి. రెడీ అయినట్లే. ఈ అట్లతో పాయసం సూపర్ కాంబినేషన్ అండి. ఇక చూడండి 5 మినిట్స్ అయింది. ఇట్లా ఉండాలండి. ఓకేనండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ఉంటాయి కదా, అక్కడ నొక్కితే ఆల్ అని వస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది. ఓకేనండి, బాయ్ మరి.